ఎవరికి సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు చూపిస్తాం. ఒక వీడియో ఒక విలేకరి సోదరుల మీద ఏ విధంగా కొట్టాడు, ఏ విధంగా చూడండి, ఆ వీడియో చూడండి. జర్నలిస్టు సోదరులు అనేవాళ్ళు తమకున్న ఫ్యాషన్ కొద్దీ, తమకున్న ఆ చదువుకొని ఆ ఛానల్స్లో, ప్రింట్ మీడియాలో తమకున్నటువంటి ఫ్యాషన్ని జర్నలిస్టులుగా నేను ఏదైనా సమాజానికి మేలు చేద్దామని చేస్తున్నటువంటి వాళ్ళని ఎలా కొట్టాడో చూడండి. ఇదే అండి పద్ధతి. ఇవాళ ఈ ఛానల్లో చేశారు వాళ్ళు, రేపు ఇంకో ఛానల్కి వెళ్తారు, జీతం ఒక్కో వస్తే ఇంకో ఛానల్కి వెళ్తారు, లేదంటే నచ్చకపోతే కంపెనీ తీసేస్తే ఇంకో ఛానల్కి వెళ్తారు, లేదంటే ఇంకొక మంచి ఆపర్చునిటీ వస్తే ఇంకో ఛానల్కి వెళ్తారు. అలాంటి వాళ్ళని ఇద్దరు విలేకరుల్ని సిద్ధం సభకి వచ్చి కవర్ చేస్తూ ఉంటే ఆ విధంగా కొట్టి వాళ్ళ చావు బతుకుల మీద, వాళ్ళ చావు బతుకులలో ఇవాళ అనంతపురం హాస్పిటల్లో ఉంటే వాళ్ళని వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు బతుకుతారని కూడా గ్యారంటీ లేదు. అంటే ఇది ఆలోచన చేయాలి. దీనికి ఆ సిద్ధం, నీ సిద్ధం బొక్కలో సిద్ధం సక్సెస్ అయి ఉందని నువ్వు అనుకుంటే నువ్వు విలేకరులకు ఎందుకు తెడిచావు జగన్మోహన్ రెడ్డి చెప్పు. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, నీ సిద్ధం సభ నీ సాక్షి టీవీలో జూమ్ పెట్టి 10 సార్లు లాగి ఉన్న 10 మందిని లక్షల మందిని చూపించినట్టుగా చూపించి, మరి నువ్వు నిజమైతే నువ్వు ఆ విలేకరుల మీద దాడి చేసావు? ఏముందని వాళ్ళు కొట్టారు? చావు బతుకుల మీద వాళ్ళ విలేకరులు ఎందుకున్నారు? ఇవాళ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేయాలి. ఏంటిది? అధికారం ఉంటే నీ తప్పులను చూపిస్తే నువ్వు ఎవరి మీద దాడులు చేస్తావా? జీవోలు తెస్తావా? యాజమాన్యం మీద కేసులు పెడతావా? యాజమాన్యాన్ని వేధిస్తావా? వాళ్ళకున్న వ్యాపారాలను వేధిస్తావా? అంటే నీకులాగా అందరూ కూడా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారని, వ్యాపారాలు చేయడానికి ఉన్నారని భావిస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద చేస్తావా? గతంలో తునిలో సత్యనారాయణ అనే విలేకరి, ఆంధ్రజ్యోతి విలేకరిని చంపేశారండి వీళ్ళు. ఈ దుర్మార్గులు ఆంధ్రజ్యోతి విలేకరిని తునిలో వాళ్ళకి వ్యతిరేకంగా వాస్తవాలు రాస్తున్నాడని అతన్ని హత్య చేశారు. నిన్న ఆంధ్రజ్యోతి విలేకరిని కొట్టారు, TV5 విలేకరిని కొట్టారు. దేనికి మీరు కొట్టింది చెప్పండి, ఒక్క రీజన్ చెప్పండి. ఉన్నది ఉన్నట్టు చూపించడానికి, కవర్ చేయడానికి వచ్చినటువంటి విలేకరుల్ని మీరు కొడతారా? ఇదేనా? దీనికైనా సిద్ధం? మీరు చంపటానికి సిద్ధం, హత్యలు చేయడానికి సిద్ధం, దౌర్జన్యాలు చేయడానికి సిద్ధం, ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధం. నిన్న సిద్ధం సభకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థను మొత్తం వాడేశారు. సిస్టంలో ఉన్నటువంటి బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులు ఏమంటున్నారో ఆ వీడియో ప్లే చేయమ్మా. ఏమంటున్నారు జనరల్గా వచ్చే ప్రయాణికులు? ఊరికి బయలుదేరమని ఈరోజు బెంగళూరులో 8 గంటలకు బయలుదేరితే ఇప్పటికీ టైం 3:30 అవుతుంది. నేను ఇప్పటికీ ఇంకా పావుగూడ బస్టాండ్లో ఉన్నా. బయలుదేరిన వెంటనే మా ఊరికి డైరెక్ట్ బస్సులు లేవు. ఈరోజు కర్ణాటక బస్సులు మొత్తం, సో మీరు 100 కిలోమీటర్ల రూట్ని ఎప్పుడైతే మళ్లించారో అప్పుడు కర్ణాటక బస్సులన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు, వాళ్ళ సర్వీసులు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆంధ్ర బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్తే సాధారణ ప్రజలు ఎలా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకుంటారు? ఎన్నో పనులు ఉంటాయి జగన్ రెడ్డి. సో మీలాగా మాకు, మీరు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తారు జగన్ రెడ్డి. మేము పేదలము, సామాన్యులు, మాకు బస్సులే ఆధారము. సో ఈ రోజు మీరు బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్తే మేము ఎలా వెళ్తాం ఇళ్ళకి? ఈ విధంగా కామన్ మ్యాన్స్ పబ్లిక్ మాట్లాడుతూ ఉంటాడు. సిగ్గు లేదా జగన్ రెడ్డి? నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నీకంటే 6 కిలోమీటర్లకు హెలికాప్టర్ వెళ్తావు, 20 కిలోమీటర్లు హెలికాప్టర్ వెళ్తావు, ఇంట్లోంచి అమరావతికి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ వాడేవాడు నువ్వు. మామూలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఈ విధంగా నాశనం చేసి వ్యవస్థల్ని 5 సంవత్సరాలు పరదాల మధ్య నిన్న మాట్లాడతాడండి.
ఫ్యాన్ అంట లోపల ఉంటుందంట, సైకిల్ ఏమో బయట ఉంటుందంట. ఒప్పుకుంటున్నాం, ఫ్యాన్ లోపలే ఉంటుంది. నీకులాగా 5 సంవత్సరాలు పరదాల మధ్య తలుపులు వేసుకొని పరిపాలన చేసినవాడు నువ్వు కాబట్టి ఫ్యాన్ లోపలే ఉంటుంది. మేము 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేశాం, బస్సు యాత్రలు చేశాం, రైతులకి రక్షణగా ఉన్నాం, రైతుల తరపున పోరాడాం. కాబట్టి సైకిల్ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటుంది. కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవే నిన్న నీ సభ పెట్టుకొని. సభలో ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్ బస్సులు, రాప్తాడ్ ఎమ్మెల్యే తోపుతుర్తి రౌడీలతో విలేకరును కొట్టించడం, దీనికి సిద్ధం నువ్వు? ఈ విధంగా నా సిద్ధం? అడుగుతా ఉన్నావు నిన్ను. 99% హామీలు నెరవేర్చానన్నావు. మద్య నిషేధం నువ్వు ఇచ్చినటువంటి మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతానన్నావు. ఏమైపోయింది నీ మద్య నిషేధం? నువ్వు చెప్పిన మాట వీడియో క్లిప్పింగ్ కూడా వేసా. మళ్ళా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నావు నీ సిద్ధం సభ ద్వారా? ఇది నువ్వు చెప్పిన హామీ కాదా? విద్యుత్ ఛార్జీలు పెంచడం అని 60,000 కోట్లు ఇవాళకి పెంచావు. ఇది నువ్వు ఇచ్చిన హామీ కాదా? 2,30,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ 10 జనవరిలో ఇస్తానన్నావు. ఇది నువ్వు ఇచ్చిన హామీ కాదా? వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులను మోసం చేశావు. అది నువ్వు ఇచ్చినటువంటి హామీ కాదా? కేంద్రం మెడలు వంచి సాధిస్తానన్న ప్రత్యేక హోదా ఏదని యువత అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్ను నమ్మి ఓట్లేసినటువంటి యువత. నువ్వు ఇచ్చిన హామీ కాదా? సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానన్నావు. ఒక్క ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసావా? కనీసం ఒక తట్టెడు మట్టైనా ప్రాజెక్టులకు వేసావా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చిన హామీ కాదా? 2 బిడ్డలుంటే అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక బిడ్డకే మాట మార్చి నీ భార్య భారతిరెడ్డి కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పింది, మీ జగన్ మామ వస్తున్నాడు, మీ 2 పిల్లల్ని చదివిస్తాడని చెప్పి. ఏమైపోయింది హామీ? నువ్వు ఇచ్చిన హామీ కాదా? ఈ విధంగా 85% హామీలు ఈ బుక్లో ఉన్నాయి. నీ భారతం, నీ భాగవతం అంతా కూడా ఉంది. 85% హామీలు ప్రజలకు ఎగ్గొట్టి ఇవాళ తాడేపల్లి ఇంట్లో కూర్చున్నటువంటి నువ్వు నీ విలువల గురించి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాల్లో నువ్వు ఏ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళిన రోడ్డు ఆయన వేసిన రోడ్డు. చంద్రబాబు ఇచ్చినటువంటి చనిపోతే ఇచ్చే బీమాను క్యాన్సిల్ చేశావు, అన్నా క్యాంటీన్ రద్దు చేశావు, 135 పథకాల్ని, పేదవాళ్ళకి పనికొచ్చే పథకాల్ని తీసేసినటువంటి ద్రోహివి, పేదల ద్రోహి జగన్ రెడ్డి. వాస్తవా కాదని ఆలోచించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలు కడుపు మంటతో ఫ్యాను రెక్కలు విరిచి స్క్రాపులో పడేయడానికి సిద్ధంగా ఉన్నారనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అది తెలిసిపోయినటువంటి జగన్ రెడ్డి కనీసం సింగిల్ డిజిట్ అయినా వస్తుందనే తాపత్రయంలో ఇవాళ తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ఎందుకు సిద్ధంగా లేవో, చర్చకి ఎందుకు సిద్ధంగా లేవో నువ్వు చెప్పాలి, నోరు విప్పాలి. నీ సలహాదారులు, నీ మంత్రులు వీళ్ళందరూ మాట్లాడాలి బయటకు వచ్చి. నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే, నువ్వు చెప్పే మాట మీద నిజమైతే, నువ్వు చెప్పేది వాస్తవాలైతే రా, చర్చకి రా. మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడితోనే నువ్వు ఎక్కడంటే అక్కడ కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సభలో అంటే ఆ సభలో ప్రజల సమక్షంలోనే పెద్ద పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేద్దాం. సిద్ధం లాంటి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేద్దాం. రా, డెవలప్మెంట్ మీద. రాయలసీమలో అంటావా, పులివెందుల్లో అంటావా, తాడేపల్లిలో అంటావా, విజయవాడలో అంటావా, విశాఖపట్నంలో అంటావా, ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం జగన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ మూలకైనా ప్లేస్ నువ్వు చెప్తావా, మమ్మల్ని చెప్పమంటావా? నువ్వు రా చర్చకి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ప్రతి అంశం మీద అభివృద్ధి ఏం చేశాం, ప్రాజెక్టులు ఎవరు చేశారు, నిధులు ఎంత కేటాయించాం, ఎస్సీలకి సబ్ ప్లాన్ ఎంత పెట్టాం, బీసీలకి ఎంత పెట్టాం, ఎవరు ఎంత ఖర్చు పెట్టారు,
నీ హయాంలో ప్రజల్ని తాగుబోతులు చేసి నాసిరకం మందమ్మి సంపాదించిన 2 లక్షల కోట్లు ఇవాళ నువ్వు పేదవాళ్ళకి ఖర్చు పెట్టి దాని పెద్ద ఇదిగా చెప్పుకుంటా ఉన్నావు. 2 పథకాల్లో నువ్వు పెట్టినటువంటి మొత్తం 5 సంవత్సరాల సంక్షేమాన్ని లెక్కరు పాలసీలో పీకేశావు, శాండ్ పాలసీలో పీకేశావు. ఈ 2 పథకాల్లోనే పీకేశావు. తెచ్చిన 12 లక్షల కోట్లు ఏమైపోయినాయి జగన్ రెడ్డి? 12 లక్షల కోట్ల అప్పుల పాలు చేశావు ఈ రాష్ట్రాన్ని. ఏమైపోయినాయి ఆ డబ్బులని? గనుల మీద, కరెంటు బిల్లుల మీద 60,000 కోట్లు వేసావు. ప్రజల మీద భారం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి. ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ? రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచి అన్ని బంగారపు పళ్ళెంలో ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఇవాళ విధ్వంసంతో, ఈ విధ్వంస పరిపాలనతో పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈరోజు రాష్ట్రం అనాథ అయిపోయింది. రాజధాని, కనీసం రాజధాని చెప్పుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశం హయాంలో గర్వంగా తెలుగువాడు చెప్పుకున్నాడు, మా అమరావతి మా రాజధాని అని. ఇవాళ ఎవరిని నీ క్యాపిటల్ ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటే నీతో సహా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళతో సహా రాజధాని ఎక్కడో చెప్పుకోలేని దుస్థితిలోకి ఈరోజు నీ పరిపాలనలో వచ్చిందంటే నీ విధ్వంసకర పరిపాలన జగన్ రెడ్డి. ఎన్నిటికి సమాధానం చెప్పు. నిన్ను విడిచిపెట్టం జగన్ రెడ్డి. నువ్వు చర్చకి రా, బయటికి రా, తాడేపల్లి బయటికి రా. మేము ఇచ్చినటువంటి ఛాలెంజ్కి నువ్వు ప్రజల సమక్షంలోనే తేల్చే వరకు కూడా నిన్ను విడిచిపెట్టం. ప్రజా కోర్టులో దోషివని నువ్వు తేలిపోయింది ఇప్పటికే. ఇంకా నువ్వు అబద్ధాలతో బొంకుతున్నావు. దాన్ని కూడా పటాపంచలు చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది జగన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు గారి సవాల్ మీద ట్విట్టర్లో దిక్కుబలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడగొట్టినట్టుంది చంద్రబాబు సవాలు అని ఆయన. నేనేమంటున్నానంటే సంబరాల రాంబాబుని నీ టైం వేస్ట్ చేయవాక. సంబరాల రాంబాబు, నువ్వు ట్విట్లు చేయటం కన్నా తాడేపల్లి వెళ్ళి లోపల పడుకొని దాక్కున్నటువంటి మీ ముఖ్యమంత్రికి, మీ జగన్ రెడ్డికి లేపి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు, ఛాలెంజ్ చేశాడు, నువ్వు మాట్లాడిన కోతలన్నిటికి మా పరువు పోతుందయ్యా, వచ్చి నువ్వేంటో ఒక మాజీ ముఖ్యమంత్రితో కూర్చో. నువ్వు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా, ఏ బోండా ఉమానో ఏ అంబటి రాంబాబు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే మీటింగ్ కాదు ఇది. ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి తను ఉన్నప్పుడు ఏం చేశాడు, నువ్వు ఉన్నప్పుడు ఏ విధంగా నాశనం చేశావు. 2 అంశాలు, అభివృద్ధి మీద, సంక్షేమం మీద, రాష్ట్రంలో యువతకి ఉపాధి మీద ప్రతి అంశాన్ని చర్చిద్దాం. నువ్వేం చేసావో 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి నువ్వు చెప్పు. మేమేం చేసామో మేము చెప్తాం. నీ వైఫల్యాలన్నింటిని కూడా మేము ప్రజల ముందు పెడతానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. దీనికి కోతలు కోసే రాంబాబుని ట్విట్టర్లో కాదు నాయన, నువ్వు వెళ్ళి తాడేపల్లిలో నిద్రపోతున్నటువంటి మీ నాయకుడిని నిద్రలేపి ప్రజల ముందుకు తీసుకురా. పెద్ద బహిరంగ సభ పెడతామా, లేదంటే ఒక మీడియా ఛానల్ ప్లాట్ఫామ్ తీసుకొని ఒక సీనియర్ జర్నలిస్ట్ మధ్య చర్చించడానికి ముందుకు వస్తావా? దేనికైనా సరే రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కే పరిమితం కాయి ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకేమైనా ఉన్నాయండి? బహిరంగ చర్చ కొత్త ఎన్నికల సమయంలో
ప్రజలే తీర్పిస్తారు కదా, ఇప్పుడు చెప్పాను. నేనేమంటున్నానంటే ప్రజలు తీర్పిచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన అవాస్తవాలు, మా పరిపాలనలో ఏమీ జరగలేదని చెప్పినటువంటి అవాస్తవాలు, ఇవాళ అతను ఏమీ చేయకుండా చేసుకున్నానని ఏమో చేశానని గొప్పలు చెప్పే విషయాలు ఇవన్నీ కూడా ఒక సీనియర్ జర్నలిస్టు మధ్యలో ఆయన్ని ఒక మోడరేటర్గా పెట్టుకొని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి కూర్చుంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. నేననేది ఎన్నికల్లో ఎలాగ తెలుస్తుంది అది వేరే విషయం. ఎన్నికల్లోపు సిద్ధమని డబ్బాలు కొట్టుకుంటున్న జగన్ రెడ్డి భాగవతం బయట పెడతానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు వాస్తవాలైతే రా, నువ్వు బయటికి రా, నీవు చేసిన వాస్తవాలేంటో నువ్వు ముందు బయటపెట్టు. కాబట్టి నీ దగ్గర సరుకు లేదు కాబట్టే అక్కడ సిద్ధమని వాక్కొని తాడేపల్లిలో తలుపులు మూసుకుంటా ఉన్నావు. నీ దగ్గర సిద్ధమని సరుకుంటే ఖచ్చితంగా మా ఛాలెంజ్ని స్వీకరించేవాడు జగన్మోహన్ రెడ్డి, బయటకు వచ్చేవాడు, రా చంద్రబాబు నాయుడు నేను రెడీగా ఉన్నానని చెప్పి సవాల్ చేసేవాడు. ఇవాళ ఉత్తర కుమారుడు జగన్మోహన్ రెడ్డి, ప్రగల్భాలు పలకడానికే పనికొస్తాడు జగన్మోహన్ రెడ్డి. అర్జునుడు అంటున్నాడు, అర్జునుడు కాదు, తోక కాదు, ఉత్తర కుమారుడు ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడానికే పరిమితమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు అర్జునుడు లేదా ఇంకొకటి అంటా ఉన్నావు అని అది మాట నిజమైతే రా చర్చకి. నువ్వు అర్జునుడువో అభిమన్యుడువో లేదా ఇంకొకడువో అని నువ్వు జనాలకి నిరూపించుకోవాలంటే రా బయటికి, చర్చకి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. ఉత్తర కుమారుడిని ఒప్పుకుంటే ఇంట్లోకి వెళ్ళి తలుపులేసుకుని పడుకో. ఇంకా నీ పేటీఎం డాగ్స్ను కూడా, నీ పెంపుడు కుక్కలను కూడా ఎవరిని కూడా మీడియాలో వాగొద్దని చెప్పు. నీ బతుకు తేలిపోయింది, నీదొక ఫేక్ బతుకులు. జర్నలిస్టులను కూడా కొట్టారంటే, జర్నలిస్టులను కూడా చంపపోయారంటే ఇంకా మీరు ఎంత నీచానికి దిగిపోయారో అర్థమైపోతుంది. తెలుగుదేశం నాయకులను చంపారు, తెలుగుదేశం పాలిట్ బ్యూరో మెంబర్ అయిన నా మీద హత్యా ప్రయత్నం 2 సార్లు చేశారు. అయిపోయినాయి అవన్నీ. ఇవాళ విలేకరులోకి వచ్చారు. రేపు ప్రజల మీద పడతారు, రేపు ప్రజల ఆస్తుల మీద పడతారు వీళ్ళు. ఎంతకైనా తెగించినటువంటి మూక ఈ వైసీపీ జే గ్యాంగు. ఏమండి, ఇవాళకి 77 మందికి ఇచ్చారు ట్రాన్స్ఫర్సు. 77 మంది దాదాపుగా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు. నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, వై నాట్ 175 175 అన్నావు. 175లో నీకు పోటీ చేసే అభ్యర్థుల లిస్టు చెప్పు. 175లో నీకు లిస్టు ఉన్నారా? పోటీ చేసి పారిపోతున్నారు. టికెట్ ఇచ్చావు అంబటి రాయుడు అని క్రికెట్ అతనికి, పారిపోయాడు అతను నీ దెబ్బకి. నీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, నీ మంత్రులు గుమ్మడి జయరాము ఫోన్ ఆపేశాడు, నీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. నీకు నమస్కారం రా బాబు అని కాపు రామచంద్రారెడ్డి లాంటి తాడేపల్లి ఇంటి ముందు నీకు నమస్కారం బాబు, నేను ఇంకా నీ పార్టీలో ఉండను, నువ్వు టికెట్ ఇచ్చినా పోటీ చేయని వెళ్ళిపోయాడు. ఇవన్నీ వాస్తవాలు. నీకు సత్తా ఉంటే 175 ఎమ్మెల్యే పోటీ చేసే లిస్టు పేర్లు చదువు నువ్వు చాలు. దాంట్లో ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతారో నీకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ వైసీపీలో ఏదైనా సాధ్యం. 77కి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా కొడాలి నాని అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. వంశీ అనేవాడు పారిపోయాడు, పోటీ చేయనని చెప్పి. వంశీ అనేవాడు వెళ్ళిపోయాడు. నాని అనేవాడికి సీటు కిందకి నీళ్ళు వచ్చినాయి. ఇంకా ఎంతమంది వెళ్తారో ఈ 15 రోజుల్లో కూడా చూస్తాం మనం. ఏమండి, నాని అనేవాడు ఒక పనికిమాలోడని మంత్రి పదవి తీసేశాడు. వాడంత పనికిమాలోడు లేడని నమ్మిన జగన్మోహన్ రెడ్డి నువ్వు పనికిమాలోడని మంత్రి పదవి తీసేశాడు. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ తీసేయటం పెద్ద ఇదా? ట్రాన్స్ఫర్ చేయటం పెద్ద ఇదా? అదే పెద్ద అంశం. అది మంత్రి పదవి తీసేసినప్పుడు ఏం చేశారు? ఉన్న ఒకే ఒక కమ్మ సామాజిక వర్గం మంత్రి కొడాలి నాని అనేవాడు, ఒకే ఒక కమ్మ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి 0 చేశాడు.
ఇంకేం చెప్తారు ఇంకా? కాబట్టి ఎమ్మెల్యే సీట్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. కొడాలి నాని అయినా ఒకటే, బాబాయిని లేపేసినట్టు చెల్లిని లేపేయడానికో తల్లిని లేపేయడానికి కూడా మనోడికి ఏమీ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఎన్ని జరిగి తీరుతాయి. ఎన్ని ఇలాంటి క్రిమినల్స్ పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఎన్ని సాధ్యమే. ఓకే అండి, థ్యాంక్ యూ.